బనకచర్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లారిటీ ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అందుకే కేంద్ర స్థాయిలో ఆపగలిగామని అన్నారు. కాళేశ్వరంపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్న భట్టితో మా ప్రతినిధి పాషా ఫేస్ టు ఫేస్. సోమశిల వద్ద కృష్ణా నీటిని పరిశీలించినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మనతో ఉన్నారు. ఏంటి సార్, తాజాగా తెలుగు రాష్ట్రాల్లో బనకచర్ల ఎపిసోడ్ నడుస్తుంది, హాట్ కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బనకచర్ల అంశంలో క్లారిటీ లేదు, అవగాహన లేదు, నీరు తరలించకపోతున్నా ఢిల్లీలో పోయి రాజకీయం చేస్తుందంటున్నారు. ఏం చెప్తారు దీనికి? బనకచర్ల అంశం గురించి ఈరోజు అసలు ఆ అంశం రావటానికి, అటువంటి ప్రయత్నం జరగటానికి కేవలం టీఆర్ఎస్ పార్టీ ఆనాటి ప్రభుత్వమే కారణం. రాష్ట్రం రాగానే గోదావరి నది పైన ప్రాణహితని పూర్తి చేసుకున్న, ప్రాణహిత చేవలను పూర్తి చేసుకున్న, ఆ తర్వాత ఉన్నటువంటి మిగతా ప్రాజెక్టులు దేవాదులు లాంటివి పూర్తి చేసుకున్న, తుపాకులు కూడా పూర్తి చేసుకున్న, అంటే సమ్మక్క సాగర్ ప్రాజెక్టు. ఇవాళ అసలు బనకచర్ల ప్రాజెక్టు వృధా పోతున్నాయి. పోలవరం తర్వాత కింద సముద్రంలో పోయే నీళ్లే కదా, మేమే వాడుకుంటే మీకేంటి ఇబ్బంది అనే మాటే ఉత్పన్నమయ్యేది కాదు. మీరు గాలికి వదిలేయటం వల్ల ప్రాజెక్టు ఇవాళ వాళ్ళకేదో అది వృధాలుగా సముద్రంలో పోతున్నట్టు కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే ఇంకా ఆ తర్వాత వరద జలాలు అంటారే, ఆ ఫ్లడ్ వాటర్లో కూడా పరివాహక ప్రాంతం, ముందు పరివాహక ప్రాంతంలో తెలంగాణ వాటర్ తేల్చిన తర్వాత అప్పుడు ఏమన్నా ఫ్లడ్ వాటర్లో మీకు వాటర్ వస్తే అప్పుడు కట్టుకోవాలి. చాలా తెలివిగా పోలవరం కట్టిన తర్వాత ఆ తర్వాత వాడే నీళ్ళు ఏం లేవు కదా, సముద్రంలో కుదా పోతా ఉన్నాయి, మేము వాడుకుంటే మీకేంటి ఇబ్బంది, సముద్రంలో పోవటం కంటే మేము వాడుకుంటే నయమే కదా అనేటువంటి ఒక అమాయకంలో లేదా తెలివైనదని అనుకొని ప్రజల ముందు ఉంచుతున్నారు. కానీ తెలంగాణ వాళ్ళు అంత అమాయకులు కాదు. ఆల్రెడీ అప్పటికే మొదలై ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, పెట్టిన పెట్టుబడి కానీ, పారుతున్నటువంటి ఆయకట్టు కానీ లెక్కేసి వాటికి కేటాయించిన తర్వాత మిగతా జలాల్ని మిగతా ప్రాజెక్టులు కేటాయిస్తారు. సో ఇవాళ నువ్వు కట్టుకోలే, సముద్రంలో పోతున్నా అని వదిలేస్తే రేపొద్దున మా ప్రాజెక్టులు కట్టుకునేటప్పుడు, మేమన్నీ పూర్తి చేసుకోవడానికి కావాల్సినప్పుడు, మా జలాలు పంపిణీ జరిగేటప్పుడు, మాకు రావాల్సిన వాటర్ రావాల్సినప్పుడు ముందుగా ఇప్పుడు మీరు చెప్పే బనకచర్ల సముద్రంలో వృధా పోతుంది కదా అని చెప్పేటువంటి ప్రాజెక్టు ఆల్రెడీ కట్టి ఉన్నారు, లేకపోతే ఆయకట్టు పోతుంది, లేదా ఖర్చు పెట్టారు కాబట్టి ముందు దాన్ని కేటాయించి మిగతా జలాలు కేటాయింపులు చేద్దాం అనేటువంటి వాదం వస్తుంది. సో ఆ వాదం, అటువంటి విధానపరమైన నిర్ణయాలు ఉన్నాయన్న సంగతి తెలియనంత అమాయకులం కాదు తెలంగాణ వాళ్ళు. మీరు ఆ రకంగా చెప్పి తప్పుదో పట్టించడం కోసం ప్రయత్నం చేయమంటారు. నెంబర్ 1. నెంబర్ 2, టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కానీ, లేకపోతే హరీష్ రావు కానీ, లేకపోతే మిగతా వాళ్ళు కానీ, మీరు పదే బనకచర్ల కడతా ఉంటే మీరు నిమ్మకుండి ఉంటుంది. అసలు ఇవాళ బనకచర్ల అనేటువంటి వాదం రావడానికి, వాళ్ళు కట్టుకోవటానికి పాపం మీదే కదా. మీరు ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉంటే అలా ప్రశ్న ఉత్పన్నం అయ్యేది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు వాళ్ళు అండర్స్టాండింగ్ లేకపోతే, మన సీఎం గారు చెప్పారు అన్నమాట, కేటీఆర్ నువ్వు లోకేష్ ఎందుకు గెలిచావు, ఏంటి మీ ఇద్దరి మధ్యలో జరిగిన రహస్య ఒప్పందం ఏమన్నా, ఆ రహస్య ఒప్పందం ఏంటంటే దాని మీద ఇంతవరకు కలిసి ఉండొచ్చు అని అన్నాం. అంటే కలిసింది దీనికోసమే కదా. మీరు దాన్ని మొదలుపెట్టి అటు అడగండి, మేము ఇటు ఒక రకమైనటువంటి భావోద్రేకం మేము సృష్టిస్తాం, మేము మన ఇద్దరే ఉన్నట్టు ఆట ఆడదామని ఒక రాజకీయ పరమైనటువంటి ఆట తెరలేపారు. ఆ తెరకి తెలుసుకోలేనంత అమాయకులుగా తెలంగాణ ప్రజలు. సో ఇటువంటి ఆటలు ఆడటం అమాయకంగా లోకేష్ కూడా నేను చెప్తా ఉన్నాను. మరి నీటి పంపిణీ పైన అవగాహనతో మాట్లాడాడో నాకు తెలియదు, కేటీఆర్ అనవంటే అన్నాడో నాకు తెలియదు, కానీ ఇటువంటి మాటలు మాట్లాడి ఇప్పటికే తెలంగాణ వాళ్ళకి మేమేదో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది. ఇంకా దాన్ని ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేయవాలండి. మేము కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మా ఇరిగేషన్ మంత్రి కానీ, వీళ్ళు చాలా బలంగా, మా క్యాబినెట్గా చాలా బలంగా ఢిల్లీ వెళ్ళి మీ ఇద్దరు ఆడుతున్న నాటకంలో బలైపోయే గోదావరి జలాలు, బనకచర్ల నుంచి అడిపోయే జలాల్ని ఆపి గట్టి కొట్లాడి ఆపిచ్చారు. కాళేశ్వరంకి సంబంధించి పీసీ ఘోష్ కమిటీ ఈ నెల 4న కేబినెట్లోకి రాబోతుంది. దాని మీద చర్యలు ఉంటాయా, లేదా మళ్ళీ కమిషన్తో దాన్ని కాలయాపన చేస్తారా? వారు రిపోర్ట్ నేను సబ్మిట్ చేశారు ముఖ్యమంత్రి గారికి. చేసిన రిపోర్ట్ని కేబినెట్ ముందు పెడతారు. కేబినెట్లో చర్చించిన తర్వాత అందులో ఉన్న అంశాలు ఏంటి అని అప్పుడు బయటకు వస్తాయి. బనకచర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి ఉంది, కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఢిల్లీలో మేము లాబీ చేశాము, ఆపే ప్రయత్నం చేశామని చెప్పేసి బట్టి పేర్కొంటున్నారు. మరో పక్క కాళేశ్వరంకు సంబంధించి నివేదికపై కేబినెట్ లో చర్చించిన తర్వాత నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్నారు.
వీడియో జర్నలిస్ట్ సందీప్తో హైమద్, ఎన్టీవీ, సోమశిల నుంచి.